తులారాశి వారికి డిసెంబర్ 28వ తారీఖున గురుడు 9వ స్థానంలోకి వస్తున్నాడు. వచ్చినప్పుడు తులారాశి వారు చాలా ఉన్నతంగా జీవిస్తారు, మంచి పొజిషన్కి వస్తారని నేను చెప్తున్నాను. దాదాపుగా చాలామంది అనుకుంటుంటారు. ఉదాహరణకి ఒక డ్రైవరే నా దగ్గరికి వచ్చాడు ఈరోజు. తను ఏమంటున్నాడంటే, సార్ మీరు తులారాశిలో జన్మించిన వారికి డిసెంబర్ 28 గురువు 9వ స్థానంలోకి వస్తున్నారు అంటున్నారు. బాగానే ఉంది, కానీ నేను చేసేది డ్రైవింగ్, మీరు చెప్పేదో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అంటారు, అది ఎలా సాధ్యమవుతుంది అని తను అన్నమాట వాస్తవం. నిజమే, మరి ఎవరైనా చూసినా కూడా రియాలిటీ ఉండాలి కదా. నేనేమంటున్నానంటే, తను అన్ని దారులు మోసుకుపోయాయి తనకి, కానీ ఏదో ఒక దారి గుండా అతనికి ఆ యోగం కలుగుతుంది తప్పకుండా. ఉదాహరణకి ఒక వ్యక్తితో కలిసి ఒక రూమ్లోకి వెళ్ళాం మనం, ఆ చీకటి రూమ్లోకి వెళ్ళాం. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక క్యాండిల్ని వెలిగించాడు. వెలిగిస్తే అతనితో పాటు ఉన్నటువంటి ఇతనికి ఆ వెలుగు వస్తుందా రాదా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అందుకే తులారాశి వాళ్ళు ఒకవేళ వాళ్ళ సంపాదన నాకు మార్గాలే లేవు, నేను ఎలా డెవలప్ అవుతానని వాళ్ళు అనుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక రూటు దొరుకుతుంది. ఇది నిజం మాట్లాడుతున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. అందుకే చెప్తున్నాను, తులారాశి వారికి 2025 డిసెంబర్ 28వ తారీఖున మనకు గురువు 9వ స్థానంలోకి వస్తున్నాడు. అదొకటి. ఎంబటే మళ్ళీ 2025 మళ్ళీ ఈ డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. ఇంతకంటే శుభప్రదం ఏదైనా ఉందా? అసలు లేదండి. ఖచ్చితంగా ప్రపంచంలో తులారాశి వారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. 100కి 200% మీ జీవితాన్ని నేను ఖచ్చితంగా మారుస్తాను.